తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందా? సీఎం రేవంత్ యంగ్ అండ్ డైనమిక్ టీంని ఎంపిక చేస్తారా? సామాజిక సమీకరణాలతో కొందరిని అదృష్టం వరించనుందా? గతంలో చెప్పినట్లు కష్టపడుతోన్న వారికి ఫలితం దక్కనుందా? తెలంగాణ కేబినెట్లో కొత్తగా వచ్చే మంత్రులు ఎవరు? ఎవరిని అదృష్టం వరించనుంది? కేబినెట్లోకి రానున్న కొత్త మంత్రులు ఎవరు? ఎవరా ఆరుగురు? వాట్స్ దిస్? తెలంగాణలో ఎంపీ ఎన్నికలు ముగిశాయి. కాంగ్రెస్ నేతల్లో ఆశలు చిగురించాయి. కేబినెట్ విస్తరణ చేస్తారన్న ప్రచారం జోరందుకుంది. దీంతో సీఎం రేవంత్ టీంలో స్థానం దక్కేదెవరికి? ఏ సామాజిక వర్గాలకు ఛాన్స్ దక్కనుంది? సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తారా? కొత్త వాళ్లను మంత్రివర్గంలోకి తీసుకుంటారా? సీఎం రేవంత్ రెడ్డి మనసులో ఉన్న ఆ ఆరుగురు అదృష్టవంతులు ఎవరనే చర్చ జోరందుకుంది. సీఎం రేవంత్ రెడ్డి టీంలో త్వరలో ఆరుగురు కొత్తవాళ్లు చేరబోతున్నారట. ప్రస్తుతం మంత్రివర్గంలో 11 మందున్నారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రకారం 15 మందిని మంత్రివర్గంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ లెక్కన సీఎంతో పాటు 17 మంది మంత్రులు ఉండాలి. ప్రస్తుత కేబినెట్లో ముఖ్యమంత్రితో పాటు 11 మంది మంత్రులే ఉన్నారు. దీంతో మరో 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. కేబినెట్లోకి యంగ్ అండ్ డైనమిక్ లీడర్స్ ని తీసుకోవాలని భావిస్తున్న రేవంత్ సామాజిక సమీకరణాలతో కొందరికి అదృష్టం వరించనుందా అనే చర్చ జరుగుతోంది. గతంలో చెప్పినట్టు కష్టపడుతున్న వారికి ఫలితం దక్కనుందా అని నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారట. పార్లమెంటు ఎన్నికలు పూర్తయ్యాయి కాబట్టి తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉంటుందని కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. అయితే ఆ 6 స్థానాలకు ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. ఇప్పటివరకు జరిగిన కేబినెట్ విస్తరణలో అవకాశం వచ్చిన వారి కులాలకు కాకుండా మిగతా సామాజిక వర్గాల వారికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట వివిధ కుల సంఘాల నేతలు. కేబినెట్ విస్తరణలో తమకే అవకాశం వస్తుందని పలువురు ఎమ్మెల్యేలు ఆశగా ఎదురుచూస్తున్నారు. సామాజిక సమీకరణాలలో భాగంగా తమకి కేబినెట్ బెర్త్ కన్ఫర్మ్ అవుతుందని మరికొందరు ఎమ్మెల్యేలు ధీమాగా ఉన్నారు. మరోవైపు కేబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ టీం కసరత్తు మొదలుపెట్టినట్టు సమాచారం. ఇవ్వబోయే 6 మంత్రి పదవులు కొత్తవారికి, యువకులకు ఇస్తే బాగుంటుందనే అభిప్రాయానికి సీఎం రేవంత్ వచ్చినట్టు చర్చ జరుగుతోంది. ఇప్పుడున్న మంత్రులు ప్రతిపక్షానికి సరైన కౌంటర్ ఇచ్చే విధంగా లేరని, కొత్త టీంలో యువకులకు సామాజిక వర్గాల వారీగా ఇవ్వాలని భావిస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్లమెంటు ఫలితాలకు సమయం దగ్గర పడుతుండటంతో కేబినెట్ విస్తరణకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని వినికిడి. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో భాగంగా ముదిరాజులకు మంత్రి పదవి ఇస్తానని సీఎం రేవంత్ బహిరంగంగా ప్రకటించారు. ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక్కరే ఉన్నారు. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఒక్కడే ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ ముదిరాజు సామాజిక వర్గాన్ని లీడ్ చేయగల వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ముదిరాజ్ సామాజిక వర్గాన్ని లీడ్ చేయగలిగే వ్యక్తి ఎవరున్నారనే సమాచారాన్ని కూడా ప్రభుత్వం సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ని కేబినెట్లోకి తీసుకుంటారనే చర్చ బలంగా వినిపిస్తోంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ వాయిస్ ని బలంగా జనంలోకి తీసుకువెళ్లటంలో వెంకట్ సక్సెస్ అయ్యారు. వెంకట్కు ఇటు సీఎం రేవంత్ రెడ్డితో, అటు పార్టీ అధిష్టానంతో మంచి సంబంధాలు ఉండటంతో మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉందంటున్నారు. పార్టీలో కష్టపడ్డ వారికి ఫలితం ఉంటుందనే విషయాన్ని క్యాడర్లోకి తీసుకువెళ్లటానికి ఇది దోహదపడుతుందని పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ విప్పులుగా ఉన్న ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్యలకు ప్రమోషన్ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆది శ్రీనివాస్ తెలంగాణలో బలమైన మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఇక పార్టీ వాయిస్ ని ప్రజల్లోకి తీసుకువెళ్లటంలో ఆది శ్రీనివాస్ చురుగ్గా ఉంటున్నాడు. దీంతో ఆయనకి ఛాన్స్ ఉండే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక మరో విప్ బీర్ల ఐలయ్య సైతం పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లటం, పార్టీ లైన్కి అనుగుణంగా ప్రెస్ మీట్లు నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కురుమ సామాజిక వర్గానికి తెలంగాణలో ఓటు బ్యాంక్ అధికంగా ఉండటంతో ఆయనకి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది అంటున్నారు. ఇక సామాజిక సమీకరణాల్లో భాగంగా లంబాడా సామాజిక వర్గానికి చెందిన వారికి మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేస్తున్నారు. దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ లేదా ఉమ్మడి ఖమ్మం లేదా ఉమ్మడి వరంగల్ జిల్లాలకు చెందిన లంబాడా ఎమ్మెల్యేలకు మంత్రిగా అవకాశం దక్కనుంది. ఇప్పటివరకు ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి వెడ్మ బొజ్జుకి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. వెడ్మ బొజ్జు లాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వటం ద్వారా సామాన్యులను మంత్రులుగా చేశామనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లొచ్చని రేవంత్ భావిస్తున్నారు.
ఇక ఉమ్మడి నిజామాబాద్ నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి లేదా ముస్లిం మైనారిటీ కోణంలో షబ్బీర్ అలీకి ఛాన్స్ దక్కే అవకాశాలు ఉన్నాయి. అలాగే భువనగిరి పార్లమెంట్లో కాంగ్రెస్ గెలిస్తే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సైతం ఛాన్స్ ఉంటుందని ఆయన సన్నిహితులు ప్రచారం చేస్తున్నారు. ఇక పార్టీకి వీర విధేయుడిగా ఉన్న అద్దంకి దయాకర్కి మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉంది. ఇక మొన్నటి ఎన్నికల ప్రచారం సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ అద్దంకి మంచి పదవే ఇస్తానని రేవంత్ అన్నారు. ఇక మీడియాతో చిట్చాట్ చేసిన సందర్భంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలుగా ఉన్న వాళ్లకే మంత్రి పదవి ఇవ్వాలనే ఉంది, ముందు మంత్రి పదవి ఇచ్చి 6 నెలల్లో ఎమ్మెల్సీ చేయొచ్చనే విషయాన్ని రేవంత్ పలుమార్లు తెలిపారు. దీంతో అద్దంకి బెర్త్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉంది. తెలంగాణలో ఖాళీగా ఉన్న 6 కేబినెట్ బెర్తుల కోసం దాదాపు 10 మంది నేతలు పోటీ పడుతున్నారు. పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత సామాజిక సమీకరణాలను బేరీజ్ వేసుకుని కేబినెట్ కూర్పు ఉండే అవకాశం ఉంది. తెలంగాణ కేబినెట్లో కొత్త టీం ఎవరెవరు రాబోతున్నారు అన్న చర్చ అయితే కొనసాగుతోంది. మరి ఎవరికి అవకాశం వస్తుందో చూద్దాం.